ఇఫ్ మీరు ఎంసెట్ ఎగ్జామ్ రాస్తున్నారంటే ఈ వీడియో మిడ్ వరకు చూడండి. మీకు మిడ్‌లో ఒక పాయింట్ చెప్తా. ఎక్కడైతే చాలా మంది స్టూడెంట్స్ 20-30 మార్క్స్ ఎలా లూజ్ అవుతున్నారో చెప్తా. సో, ఎగ్జామ్ హాల్‌కి అయితే సక్సెస్‌ఫుల్‌గా ఎంటర్ అయిపోయారు. ఎగ్జామ్ హాల్‌లోకి వచ్చిన వెంటనే ప్రెషర్ ఎక్కువైపోయింది. సో, అక్కడేమవుతారు మీరు నేర్చుకున్నది మొత్తం మర్చిపోతారు. సో, అప్పుడు చేసిన ఫస్ట్ పాయింట్ ఏంటి తెలుసా? ఎగ్జామ్ హాల్‌లో మీ సీట్‌లో మీరు కూర్చున్న తర్వాత నెక్స్ట్ 20-30 మినిట్స్ అనేది కేర్‌ఫుల్‌గా ప్రెషర్ ఏం లేకుండా ఫస్ట్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోండి. అంటే ఏం చేయాలి? ఫస్ట్ ఈజీ క్వెషన్స్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. మీకు తెలిసిన సబ్జెక్ట్స్‌లో అట్లా చూసుకొని అంటే ఇప్పుడు కెమిస్ట్రీ ఉన్నదనుకోండి. స్క్రీన్ ముందర కూర్చొని జస్ట్ ఆన్సర్ అక్కడ ఉంటది. క్వెషన్ అక్కడే ఉంటది. అంటే ఎందుకు ఈజీగా ఉంటాయి కాబట్టి లైక్ మీకు ఏ సబ్జెక్ట్‌లో అయితే నేను చాలా బెస్ట్ అనుకుంటారో జస్ట్ చూసుకుంటూ పెట్టుకుంటూ వెళ్ళిపోండి. అక్కడ మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతది. ట్రస్ట్ బిల్డ్ అవుతది. మీరు చేయగలరనేది మీకు తెలిసిపోతది కాబట్టి మీకు ఎటువంటి ప్రెషర్ అనేది మీ మీద పడదు. సో, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే నెవర్ గెట్ స్టక్. ఇక్కడే చాలా మంది టాపర్స్ అనేవాళ్ళు చాలా ఎక్కువ అయిపోతారు. ఎందుకంటే ఇఫ్ మీరు ఒక ప్రాబ్లమ్ దగ్గర స్టక్ అయ్యి చాలా టైమ్ వేస్ట్ చేస్తున్నారనుకోండి, మీ యొక్క మీకు తెలిసిన వాటి మీద మీరు ఇంకా ఎళ్ళలేరు. ఇక్కడ ఇది ఒక 5 మినిట్స్, 3 మినిట్స్ తీసుకుంటుందనుకోండి, దాన్ని స్కిప్ చేసేసేయండి. దాన్ని జస్ట్ మీరక్కడ స్కిప్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ టైమ్ రావండి దానికి ఎండింగ్‌లో రావండి. సో, టైమ్ మేనేజ్‌మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇఫ్ మీరు ఒక క్వెషన్ మీద చాలా టైమ్ వేస్ట్ చేశారనుకోండి, మీరు చాలా క్వెషన్స్ అపియర్ చేయాల్సింది తగ్గిపోతది. సో, అందుకే దాన్ని లాస్ట్‌లో వాడుకోవడం వల్ల మీకు చాలా బెస్ట్ అండ్ బెనిఫిషియల్‌గా ఉంటది. నెక్స్ట్ వచ్చేసి యాక్యురసీ ఓవర్ ఇగో. సో, మీరు ఫస్ట్ సాల్వ్ ద క్వెషన్స్ విచ్ యూ కెన్. మీరేవైతే నేను సాల్వ్ చేయాలనుకుంటున్నానో అవి సాల్వ్ చేసుకుంటూ ఎళ్ళండి. మొత్తం అన్ని నేను లైన్‌గా ఎళ్ళిపోతాను 1, 2, 3, 4, 5, 6 అలా అస్సలు చేయకండి. చాలా పెద్ద తప్పు. మధ్యలో స్కిప్ చేసేసేయండి మీకు రాదన్నప్పుడు. ఎందుకంటే టైమ్ మేనేజ్‌మెంట్ ఈస్ ఇంపార్టెంట్. సో, నెక్స్ట్ వచ్చి బెస్ట్ సబ్జెక్ట్ ఆర్డర్ అన్నమాట. సో, మీరు ఏ దాంట్లో అయితే కాన్ఫిడెంట్‌గా ఉన్నారో, ఇది ఈ సబ్జెక్ట్ నుంచి ఏ క్వెషన్‌లు ఇచ్చినా నేను సరే సాల్వ్ చేసేస్తా అనుకుంటారు. లైక్ చాలామంది కెమిస్ట్రీలో చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. క్వెషన్ చూసి ఆన్సర్ టర్ అలా పెట్టేసుకుంటూ వెళ్ళిపోతారు. సో, ఫస్ట్ సాల్వ్ ద సబ్జెక్ట్స్ విచ్ యూ ఫీల్ కంఫర్ట్. మీరు ఏదైతే నేను చాలా బెస్ట్ అనుకుంటారో వాటి నుంచి లైక్ ఈజీ నుంచి హార్డ్‌కెళ్ళండి. లైక్ మ్యాథ్స్‌ని నేను ఫస్ట్ స్టార్ట్ చేస్తే చాలా ఫాస్ట్‌గా కంప్లీట్ చేస్తా అంటే మ్యాథ్స్‌తో స్టార్ట్ చేయండి. కెమిస్ట్రీని మంచిగా బెస్ట్ అనుకుంటే కెమిస్ట్రీతో స్టార్ట్ చేయండి. అలా సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్ ఫ్రమ్ ద సబ్జెక్ట్స్ విచ్ యూ యాక్చువల్లీ లైక్. సో, నెక్స్ట్ వచ్చేసి హ్యాండిలింగ్ డిఫికల్ట్ క్వెషన్స్. సో, ఇక్కడ మీకు ఎలిమినేషన్ అయితే మెథడ్ అయితే ఉపయోగపడతది. ఎందుకంటే లైక్ మీరు ఏదైతే నేను సాల్వ్ చేయలేను అని అనుకున్న దాన్ని సాల్వ్ చేశారో అక్కడ యూ నో టాపర్స్ అనేవాళ్ళు మిమ్మల్ని డామినేట్ చేసేస్తారు. సో, అక్కడ మీరేం జేయాలంటే, మీరు ఏదైతే సాల్వ్ చేయలేననుకుంటున్నారో దాన్ని వదిలేసేయండి. సో, మీరు ఇలా ఎలిమినేషన్ మెథడ్‌ని కరెక్ట్‌గా ఎళ్తే ఏమైతదంటే, మీకు ఇక్కడ టైమ్ సేవ్ చేస్తున్నారు కాబట్టి, అట్ ద ఎండింగ్‌లో మీకు 20-30 మినిట్స్ యాడ్ అయినట్టు అనిపిస్తది. లైక్ ఇంకా మీకు చాలా టైమ్ ఉన్నట్టు అనిపిస్తది. సో, లాస్ట్‌లో ఏంటంటే, ఫైనల్ 20 మినిట్స్ స్ట్రాటజీ అన్నమాట. మీరు ఏవైతే క్వెషన్స్ స్కిప్ చేశారో, నెక్స్ట్ వాటి మీదకెళ్తారు. సో, ప్రెషర్ లేకుండా ఒక్కొక్క దాన్ని ఆన్సర్ చేసుకుంటూ ఎళ్ళండి. మీరు రాండమ్ ఆన్సర్స్ అస్సలు ఇయకండి. ఏబీసీ అలా ఇచ్చారనుకో ఏది అవ్వదు. సో, మీరు ఉన్న ఒక 20-30 క్వెషన్స్ మిగిలాయనుకోండి. ఆ 20-30లో 5-10 క్వెషన్స్ మీకు కరెక్ట్‌గా ఉన్నా గూడా ఆ 20 మినిట్స్‌లో మీ ర్యాంక్ వేలల్లో డిఫరెన్స్ అయి ఉంటది. చాలా వేలలో డిఫరెన్స్ అయి ఉంటది. సో, మెంటల్ కంట్రోల్ డ్యూరింగ్ ఎగ్జామినేషన్. సో, మీరేం చేస్తారంటే అసలు పానిక్ అస్సలవ్వకండి. చిల్‌గా ఎళ్ళండి. కడుపు నిండాక తిని ఎళ్ళండి. అక్కడెళ్ళిన తర్వాత మీరు పానిక్ అవ్వకండి. అబ్బా! ఏం క్వెషన్స్ వస్తాయి? ఎలా సాల్వ్ చేయాలి? అసలు ఏం అవసరం లే. చిల్‌గా పెన్ ఇలా తిప్పుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తూ అక్కడికెళ్ళి ఫస్ట్ చెప్పినట్లే ఫస్ట్ ఈజీ క్వెషన్స్ మీరు ఏ సబ్జెక్ట్ అయితే బెస్ట్ అనుకుంటున్నారో ఫస్ట్ 1 అవర్ వరకు సేమ్ సేమ్ అవి చేసుకుంటూ వెళ్ళిపోండి. చూసుకుంటూ పెట్టుకుంటూ వెళ్ళిపోండి. అయిపోయిన తర్వాత ఇంక నెక్స్ట్ నేను చెప్పిన స్ట్రాటజీస్ అన్నీ ఫాలో అవుతే చాలా బెస్ట్ మార్క్స్ అయితే మీరైతే స్కోర్ చేయొచ్చు. సో, లైక్ ఇంకా మీకు ఇటువంటి ఎంసెట్ నాలెడ్జ్ గాని, కాలేజ్ లైఫ్ సజెషన్స్ గాని లైక్ సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.